వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి ఈరోజు చేరుకున్నటువంటి కోర్టు ఉత్తర్వుల మేరకు ఈరోజు తాడిపత్రికి సొంత ఇంటికి వచ్చినటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇక్కడ చూడవచ్చు మనం ఆయనను దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానిస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా వైసీపీ నాయకులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కోర్టు ఉత్తర్వుల మేరకు ఈరోజు తాడిపత్రిలోని తన స్వగృహానికి చేరుకున్నటువంటి నేపథ్యం. అయితే ఈ ఉదయం నుంచి తిమ్మంపల్లి నుంచి ఈరోజు ఏకంగా డైరెక్ట్ తాడిపత్రిలోని స్వగృహానికి వచ్చినటువంటి నేపథ్యం. మరి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు మనకి ఎంతో కలిసి ఏం చెప్పే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మొట్టమొదటిగా చాలా రోజుల తర్వాత ఈ స్వగృహానికి చేరుకుంటున్న నేపథ్యంలో సరే ఎలా ఫీల్ అవుతుంది? ఏముంది, నా ఇంటికి వచ్చేదానికి నేను ఫీల్ కావాల్సిన అవసరం ఏముంది, ఏం లేదు. కానీ హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం నేను నడుచుకుంటా. పోలీస్ అధికారులకు పోలీస్ స్టాఫ్కు అందరికి కూడా నేను సహకరిస్తా. ఎలాంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఏం కథ మా కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా చెప్పడం ఇదే జరుగుతుంది. ఎవరు కూడా ఇక్కడికి వచ్చేదానికి వద్దనే చెప్పినాము. కాన్ఫరెన్స్లో ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా పూర్తి బాధ్యత మేమే తీసుకుంటాం మా పార్టీతో. సరే, గతంలో కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ అడ్డుకున్నటువంటి నేపథ్యం ఈరోజు కూడా మరి ఏమన్నా సంఘటన జరిగే అవకాశం ఉంటుందా? అదేం లేదు. నేను అధికారులతో కూడా మాట్లాడినా, పూర్తిగా వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు, మేము కూడా అధికారులకు సహకరిస్తాం. తాడిపత్రి అభివృద్ధికి మీరు మీ వంతు సాయం ఎలా చెప్తా, తొందరలో చెప్తాను. ఇప్పుడు తాడిపత్రి అభివృద్ధి నేను కూడా తిరగల కదా, ఏడ ఏముందనేది నాకు కూడా తెలుసలే కదా. మీరు కూడా చెప్పరు, ఇక్కడుండే రిపోర్టర్లు కూడా నాకు చెప్పరు ఏం జరుగుతుంది, ఏడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ఏడ చెత్త ఉంది అనేది. అది చెప్పినప్పుడు నేను తిరిగినప్పుడు చూసినప్పుడు దాని గురించి నేను మాట్లాడాను. ఇది మొత్తం మీద అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు చూడవచ్చు మన స్వగృహానికి వస్తున్నటువంటి నేపథ్యం. ఈరోజు చాలా రోజుల తర్వాత కోర్టు ఉత్తర్వుల మేరకు తాడిపత్రిలోని తన సొంత నివాసానికి వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు అయితే మాత్రం చేరుకున్నాను. కాకపోతే రాబోయే కాలం ఎలా ఉంటుందో తెలియదు. కాకపోతే అభివృద్ధి విషయంలో మాత్రం నా వంతుగా నేను ఏం చేయాలనేది తొందరలో కూడా తెలియజేస్తాను అని చెప్పేసి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి మొత్తం మీద అయితే మాత్రం ఈరోజు తాడిపత్రికి వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసు బందోబస్తు భారీగా ఏదైతే ఉందో నగరంలో భారీ ఎత్తున పోలీసు బందోబస్తు కూడా కొనసాగుతుంది. ఇక్కడ జిల్లా ఎస్పీ కూడా స్వయంగా వచ్చి పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం చూడవచ్చు. ఆయన అనుచరులు కూడా చాలా కోలాహలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా పోలీసులు అయితే మాత్రం ఇక్కడ పెద్దారెడ్డి ఇంటి వద్ద కావచ్చు, లేదంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి వద్ద కూడా పోలీసు బందోబస్తు అయితే పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం మీద ఈరోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో అయితే మాత్రం కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇప్పటికే స్వగృహానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో మరి అయితే ఇక్కడికి అయితే మాత్రం రాబోయే కాలంలో తాడిపత్రికి అభివృద్ధి విషయం అయితే మాత్రం తొందరలో తెలియజేస్తాను అని చెప్పేసి కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పినటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనేడు RTV అనంతపురం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.